ఎవరది అంత పొడవుగా ఉంది? ఇంకెవరు? ఊళ్ళోనే గొప్పడున్నాడు గారు రామరాజు ఆడిపెళ్ళాం. అయ్యో, ఇక్కడ స్నానం చేయాలి. నేను రాను, నువ్వు వెళ్ళు. రామరాజు కట్టుకున్నా ఉంచుకున్నా అందమైన దాన్నే ఎంచుకుంటాడు. అక్క, కాస్త పద్ధతిగా మాట్లాడు. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడన్నట్టు దీనికెందుకో పొడుచుకొస్తుంది. మరి ఎప్పుడు తోకలా వెనకే తిరుగుతూ ఉంటది కదా మరి. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? కమల, నిన్ను చూస్తే మాకు జాలిగా ఉందే. నీ మొగుడికి 108 మంది పెళ్ళాలు. అందులో అక్కడ కూర్చుంది చూడు, అది కూడా ఒకతేనే. ఎందుకైనా ఒక కంట కనిపెట్టవే. మీ ఆయనకి ఆడవాళ్ళు కనిపెడితే అంతేనే. ఏంటమ్మా, జ్ఞాపకం ఉన్నానా? పిల్లని అడగడానికి ఒక మగాడిగా వచ్చుంటారనుకున్నాను. నన్నే అవమానిస్తావా? నేనేంటో చూపిస్తానే. నిన్ను రెండోసారి కూడా అడిగాను, నువ్వు మగాడివేనా అని అడిగావు. పర్వాలేదు. నువ్వు పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసా? రామరాజు. వాడు నా తమ్ముడే. రోజుకో దాన్ని మారుస్తూ ఉంటాడు వాడు. తాళి కట్టింది రామరాజే, కానీ అనుభవించబోయేది నేనే. వస్తాను. నీ మొగుడికి 108 మంది పెళ్ళాలు. రోజుకో దాన్ని మారుస్తూ ఉంటాడు వాడు. ఆగరా, ఎక్కడి నుంచి వస్తున్నావు? దేనింట్లోంచి వస్తున్నావురా? ఏమనుకుంటున్నారా నీ మనసులో? ఎప్పటికీ నీ బుద్ధి మార్చుకోవా? ఈ రోజు ఏం రోజురా? నీకోసం నీ భార్య ఎదురు చూస్తుందే గుర్తులేదా నీకు? ఏంటండి ఇది? కొత్తగా పెళ్ళైన వాడిని ఇలా తిడుతున్నారు. నువ్వు ఊరుకోవే. ఈ లోకం మారినా వీడు మాత్రం మారడు. వీడికి పెళ్లి చేస్తే మార్పు వస్తుందని పెళ్లి కూడా చేశాం. నాన్న, ఏమైందంటే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ కోసం ఎదురు చూస్తున్న నీ భార్యకి చెప్పు. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళు. ఏంటి కమల, కోపమా? కమలా, నేను తాగిన తర్వాతే నువ్వు తాగాలి. నాకు కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం నువ్వే తాగేస్తున్నా? నేను తాగింది పాలు కాదు, విషం.
ఓ ఇక్కడ పడుకున్నాడా? అన్నా 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 నిద్రపోయిన చాలు కానీ లేనా? రేయ్ నువ్వట్రా అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోతుంటే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? నా సందేహాన్ని తీర్చుకోవడానికన్నా. ఏరా సందేహం తీర్చడానికి నేను ఏమన్నా స్కూల్ మాస్టర్నా? ఊళ్ళో ఇంతమంది ఉంటే ఇక్కడికి వచ్చావేంట్రా? ఊళ్ళో వాళ్ళంతా బుద్ధిహీనులన్నా, నువ్వు బుద్ధిమత్తుడు కదా. సరే అడిగి చావరా. అన్నా మామిడి పండుగ ట్యాంక్ ఉంది, పనస తొనకి పిక్ ఉంది, వేప పండుగ పిక్ ఉంది, చింత పండుగ పిక్ ఉంది. ఈ జ్ఞాన పడానికి పిక్ ఉందా లేదా అన్నా? చెప్పండి అన్నా, చెప్పండి అన్నా. రేయ్ నీకు నేను ఏం ద్రోహం చేశానురా? అర్ధరాత్రి పూట నిద్ర లేపి జ్ఞానబలానికి గింజుందా అని అడుగుతున్నావు కదరా. నన్ను చూస్తేనే ఇలాంటి ప్రశ్నలు అడగాలని నీకు అనిపిస్తుందట్రా? రేయ్ ఆ జ్ఞానబలాన్ని తీసుకున్న గణపతికే దాంట్లో గింజుందా లేదా అని డౌట్ రాలేదురా. నీకెందుకు వచ్చిందిరా? జ్ఞాన ఫలంలో గింజ ఉంటే ఏంటి, లేకపోతే నీకేంట్రా? తీసుకొని తినేసి పోవచ్చు కదరా. ఉళ్ళపల్లి ఎడవ పో. రండి బాబు గారు, కూర్చోండి. నమస్కారం. ఈ ఇంట్లో జరగకుండా ఎన్నో జరుగుతున్నాయి. ఏది జరిగినా అది మన మంచి కోసం అనుకుంటే సరిపోతుంది. పెట్టి పట్టుకుని నిలబడ్డావు. ఎక్కడికమ్మా బయలుదేరావు? మా ఇంటికి. ఏదమ్మా నీ ఇల్లు? ఏ రోజు అరుంధతిని చూసావో, ఏ రోజు మీ నాన్న నిన్ను మా చేతులకు అప్పగించారో ఆ రోజు నుంచి ఇదేనమ్మా నీ ఇల్లు. లేదత్తయ్య, అది సంతోషంగా ఉన్న వాళ్ళకే, నాకు కాదు. నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ముందే వాడి గురించి అన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావు అనుకున్నావమ్మా. అడగాల్సిన సమయంలో అడగకుండా వదిలేసినందువల్లే నా జీవితం ఇప్పుడు ఇలా అయిపోయింది. ఊరంతా నా బిడ్డకు పిల్లనివ్వనని చెప్పారు. నువ్వే ఇష్టపడి మా వాడిని పెళ్లి చేసుకున్నావు. ఆ మహాలక్ష్మి నా ఇంటికి వచ్చింది అనుకున్నాను. ఇక నువ్వేనమ్మా మా ఇంటి దీపానివి. ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులకే సొంతం. తను పెద్దదవుతున్నప్పుడు మంచి అలవాట్లకే సొంతం. తను పెద్దదయ్యాక పరువు ప్రతిష్టలకే సొంతం. తాళి కట్టించుకుని భర్తతో వెళ్ళాక తను భర్తకు మాత్రమే సొంతం. నువ్వు చూపించే ప్రేమతో మేమందరం సంతోషంగా ఉన్నాం. దాన్ని మాకు దూరం చేయకు తల్లి. ఎవరు ఏం చెప్పినా నేను ఒక్క క్షణం ఇంట్లో ఉండలేను. నాన్న పదండి. అమ్మా నిన్ను బతిమాలుకుంటాను. నా భర్త తలదించుకోవడం నేను చూడలేనమ్మా. నీ మెళ్ళో తాళి భారం అనిపించి నువ్వు ఈ గుమ్మం దాటిపోతే నా మెళ్ళో తాళి జారిపోతుందమ్మా. అలా జరిగితే నేను ప్రాణాలతో ఉండనమ్మా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం కాసింబాయ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? సంతకు వెళ్ళొస్తున్నాను. సంతకి ఎందుకు వెళ్ళా? తోలు అమ్మడానికి. తోలు రేట్ ఎంత? 50 రూపాయలండి. మేక? అదే 500 అండి. ఆహా. తోలు మేక. సరే 50 రూపాయలు తీసుకుని ఆ తోలు ఇవ్వు. ఇదిగోండి. నువ్వు బయలుదేరు. ఇలా చూడు, ఊళ్ళో నీకు మర్యాద లేదు, నాకు మర్యాద లేదు. అందువల్ల నీ మర్యాదని పెంచుతాను. రా రామ్మా. తినమ్మా. ఏయ్, పక్కకి రావే. నా కాపురాన్ని చెడగొట్టడానికి వచ్చిన యాదవ పోరా. పసిపిల్లోడా, నా కాపురాన్ని చెడగొట్టడానికి వచ్చినాడు. పోరా పోరా లోపలికి. పొమ్మంటుంటే మళ్ళా బయటికి రాకో. అన్నా ఓ టీ చేయనా? అప్పు పెట్టే పంతులకి టీ ఇవ్వనరా. అన్నా మాటలు తొందరగా చేయన్నా. ఊళ్ళో ఎవడు మోసపోలేదని పక్కూరికి వెళ్ళి మోసం చేద్దాం అనుకుంటున్నావా? మేక నమ్ముతానన్నా. నీకెక్కడదిరా మేక? చిన్న వయసు నుంచి పెంచాను కదా. నీకైతే 500 రూపాయలు 300కి ఇస్తాను. మేక ఎత్తి చూపిస్తురా. ఎత్తలేకపోతున్నాను. ఎన్ని కిలోలు ఉంటుందో? 30 కిలోలు ఉంటుంది. 30 కిలోలు ఉంటుందట. నొక్కేద్దామా? ఓకే మావా. రేయ్, ఆ. 250 రూపాయలు ఒకే రేటు. ఏంటి 300కి తగ్గను. రేయ్, పక్కూరికి వెళ్తే ఇంకా తక్కువ అడుగుతారా? 250 ఒకే రేటు. నీ కోసం 25 రూపాయలు తగ్గిస్తాను. నువ్వు చెప్పేది విన్ను. 250 ఏమంటావు? ఆహా. ఒప్పుకో మావా. సరే నా మేన కూడా చెప్తుంది, ఇవ్వండి.
ఇవ్వండి. ఇదిగో ఆ, మేకలు కట్టేసి పోరా. ఆ. అరే అదేంటి మేక తలను కప్పేశావు? దిష్టి తగులుతుందనా? ఎవరికన్నా? ఊరోళ్ళ దిష్టి. అప్పుడప్పుడు బంద పెట్టండి. ఏయ్, మేక బన్ను తింటుందట్రా. నేను అలా పెంచానన్నా. అరే నాకు తమ్ముడు, టైం లేదు. బాగా తొందరపడుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళి కట్టి గిన్నె పట్టరా. చిన్న పిల్లలాగే ఉంది, మాకు 2 కిలోలు మాంసం ఇస్తావా? పోవాయా. నాకు 4 కాళ్ళు ఇవ్వండి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఆహా, నీకు 2 కాళ్ళు ఉన్నాయిగా, ఒక దాన్ని నరుక్కొని తిను, కాళ్ళు నొప్పిపోతుంది. పోవాయా పోడే. మావా తీసుకో. ఏం కట్టే ఇది? 30 కిలోల మేకను నరికే కట్టే ఇది. సానబెట్టాలి. ఇదిగో చూడు, మేకను నరికిన వెంటనే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా పట్టి కూర చేసేసాయి. తలతో పులుసు పెట్టు, కాళ్ళతో చారు పెట్టేసాయి, మిగతా దానికి ఉప్పు పూసి పైన ఎండ పెట్టేసాయి. 30 రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి తిను, మంచి బలం వస్తుంది. ఆ తర్వాత మన ఇద్దరికి ఫస్ట్ నైట్. ఏమంటావు? సరే రా, ఆ గుడ్డది తీవే గుడ్డ. అయ్యో అయ్యో ఏంటే సగం కుక్క సగం మేకగా ఉంది. కుక్కే మావా. ఓ, అయ్యయ్యో. అయ్యో, కరుస్తున్నావు మావా. పంది మీద మోసం చేశాడే. రా, కరుస్తున్నావురా. ఏమండి ఆ, పొద్దుటి నుంచి మన అబ్బాయి కోసం భోజనం చేయకుండా చూస్తోంది. తను తినకుండా ఉంది సరే, ఉదయం నుంచి నీ కొడుకు పొలంలో ఏం చేస్తున్నాడు? మనిషి వెళ్ళండి. ఏంటమ్మా పొద్దుటించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. అమ్మ తినలేదు అని. ఇన్నాళ్ళు నేను తిన్న తర్వాత నువ్వు తిన్నావా? నేను అన్నం తినేశానురా. నీ కోసం నీ ఇల్లాలే అన్నం తినకుండా ఎదురు చూస్తుంది. ఎళ్ళరా. నా కోసం తను తినలేదు. ఇప్పుడు మీరు తినకపోతే నా మీద ప్రేమ లేనట్టే. నీ మీద నాకు ప్రేమ లేదా? ఇప్పుడు చూడు. ఏమండి వస్తున్నారు చూడండి. ఏమి చూసావా నీ కోడల్ని? పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్తని ఎలా చూసుకుంటుంది? ఇది చూడాలని ఆశపడ్డానండి. నేను మొక్కే తల్లి నన్ను మర్చిపోలేదు. ఆ తల్లే కరుణించి వాళ్ళిద్దరినీ కలిపింది. ఏమా, నీ భర్తకిష్టమని చేపల పులుసు వండి వాడిని అదరగొట్టేసినట్టున్నావే. అది అమ్మాయిగా వండిన వంట కాదండి, అమ్మ కావాలనే ఆశతో వండిన వంట. అత్తయ్య, ఆకలి లేవని ఎవరికి? మా ఆయనకి. ఇదిగోమ్మా. ఉండమ్మా సున్న వద్దా? ఎప్పుడు తమలపాకుల్లో సున్న ఉంటేనే కదా నోరు పండేది. నోరు పండితే భర్త మీద భార్యకి బోల్డంత ప్రేమ ఉందని అర్థం. అంత సిగ్గా?